ఈ సందర్భంలో మీరందరూ కూడా చూశారు. మొన్న మేము అమెరికా, దక్షిణ కొరియా వెళ్ళిన తరుణంలో అనేక మంది ఎంఎన్సీకి సంబంధించిన పెద్దలతోని మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మేము మీ అందరికున్న ప్రతిభను, ప్రత్యేకించి ఎంఎస్ఎంఈ సంబంధించిన మీకున్న స్కిల్స్కి సంబంధించి, మీకున్న వనరులకు సంబంధించి మీరు కొలాబరేషన్ చేయండి మా ఎంఎస్ఎంఈస్తోని, మీరు ముందుకు రండి అని కూడా ముఖ్యమంత్రి గారు మరి ఆ పర్యటనలో వారికి కూడా పిలుపునివ్వటం జరిగింది. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే, మొన్న ఈ మధ్యలో మళ్ళీ వచ్చిన తర్వాత ఈరోజు మన పారిశ్రామిక విధానాలు చూసి ఇండస్ట్రీ ఫ్రెండ్లీ, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ మా కొత్త ప్రభుత్వ హయాంలో ముందుకు నడుస్తూ ఉన్న తీరుని మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వారి నివాసంలో, మీ అందరికీ కూడా తెలుసు, ఫాక్స్కాన్ అనే సంస్థ స్వయానా వారు రావటం, వారితో పాటు వారి మొత్తం బృందాన్ని కూడా తీసుకొచ్చి మేము హైదరాబాదులో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని ఆలోచన ఉంది అంటే మేము కానీ ముఖ్యమంత్రి గారు కానీ వారికి చెప్పడం జరిగింది. ఈరోజు మీకు సంబంధించిన అలైడ్ ఇండస్ట్రీస్ ఏమైతే ఉన్నాయో, యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఆ యాన్సిలరీ ఇండస్ట్రీస్ని కూడా ఇక్కడికి తీసుకురండి. మా దగ్గర ఉన్న ఎంఎస్ఎంఈస్ మీతోని కొలాబరేట్ చేస్తారు. కొలాబరేట్ చేసి మనం అందరం కూడా ఈ రాష్ట్ర ప్రగతిలో పాలు పంచుకుందాం రండి అని వారికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది. అలాంటి అవకాశాలను కూడా మేము అన్వేషిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మీకున్న పరిజ్ఞానం, మీకున్న అనుభవం, మీకున్న ఎక్స్పర్టీస్ని అంతర్జాతీయ స్థాయిలో మరి సప్లై చైన్లో భాగంగా వారికున్న ఎక్స్పర్టీస్ని మనము ఉపయోగించుకునే భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన, ప్రభుత్వం ఆలోచన వారి దృష్టికి తీసుకొచ్చాం. తప్పకుండా ఇలాంటి మేము కూడా మీ అందరి సహకారంతో మీకున్న ఎక్స్పర్టీస్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన లక్ష్యమని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను.